హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. ప్యారలల్ ఇంటర్నేషనల్ అనేది ఒక అద్భుతమైన బిజినెస్ అండి ప్రపంచంలో. మరి ఈ బిజినెస్ అనేది ఏ బిజినెస్తో పోల్చకండి, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ డిజిటల్ బ్యాంకింగ్ సిస్టమ్. ఏదో కంపెనీనో స్కామో లేదా చైన్ లింక్ బిజినెస్ లేదా ఏమైనా కాదండి. ఇట్స్ ఏ టోటలీ డిఫరెన్స్. ఇట్స్ ఏ డిజిటల్ బ్యాంకింగ్ సిస్టమ్. ఎనీవే, ఇప్పుడంతా డిజిటల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. టాపిక్లోకి వెళ్ళే ముందు కొద్దిగా డిజిటల్ గురించి మాట్లాడుకుందాం. మరి కరెన్సీ కూడా చాలా మార్పులు వచ్చింది. మన ఇండియన్ కరెన్సీ తీసుకున్నా కూడా మరి ఒక 70-80 సంవత్సరాలు మనం వెనక చూసుకుంటే కరెన్సీలో మరి నాణ్యాలు వాడారు. అంతకుముందు ముత్యాలు, పగడాలు, రంగురాలు ఇవన్నీ వాడారు. తర్వాత నాణ్యాలు వాడారు. తర్వాత కాయిన్స్ వచ్చాయి, కాయిన్స్ చూసాం. తర్వాత నోట్లు చూసాం. ఇప్పుడు అందరూ డిజిటల్ కరెన్సీలో ఉన్నారు. మరి కరెన్సీని కాదు, మరి వేరే ఏది చూసినా కూడా ఆన్లైన్, మొత్తం ఆన్లైన్ డిజిటల్గానే మారబోతుంది. ఒక ఎడ్యుకేషన్ తీసుకోండి, జూమ్, వేదాంత్, బైజూస్. ఒక షాపింగ్ తీసుకోండి, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇట్లా ఎన్నో ఉన్నాయి అనుకోండి. ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్, ఇప్పుడు అంటే డిజిటల్గా అవబోతుంది. మొత్తం ఫ్యూచర్ అంతా డిజిటల్గానే ఉండబోతుంది. ఎనీవే, ఈ డిజిటల్ అనుగుణంగానే మరి ఈ ఎర్నింగ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ ప్యారలల్ ఇంటర్నేషనల్ ద్వారా ఈ ఎర్నింగ్స్ సంపాదించుకునే విధంగా వీళ్ళు డిజైన్ చేశారు. సాఫ్ట్వేర్ బేస్డ్ ప్రోగ్రామ్ తోటి వీళ్ళు తీసుకురావడం జరిగింది. వీళ్ళ ప్యారలల్ ఇంటర్నేషనల్ వల్ల మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క పేదవాడు, అంటే పేదవాడని కాదండి, ప్రతి ఎవరైనా సిస్టంలోకి అకౌంట్ తీసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. అయితే వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క పేదవాడు వాళ్ళ కళల్ని నెరవేర్చుకోవాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి, కోటీశ్వరులు కావాలనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది, ఒక చిన్న అమౌంట్ తోటి. ఎనీవే, ఇక్కడ డీప్ అనే కరెన్సీ ఉంటుంది, ఇండియన్ కరెన్సీ ఉండదు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాదండి, నిజంగానే ఇండియన్ కరెన్సీ ఐఎన్ఆర్ అంటాం, మరి అమెరికా డాలర్ని యుఎస్ డాలర్ అంటారు. అలాగే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కరెన్సీ అయితే ఉంది. అయితే మొత్తం ప్రపంచానికి ఏదైనా ఒక మెయిన్ కరెన్సీ ఉందంటే ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు ఈ బిజినెస్లో ఉన్నది, ఈ డీపీ అనేది మేము చేస్తున్నది అదేనండి, మెయిన్ కరెన్సీ డీపీ అనే కరెన్సీ. దీని ఫుల్ ఫామ్ డిజిటల్ పాయింట్. ఒక డీపీ ఈక్వల్ టు ఒక యుఎస్ డాలర్. ఇండియన్ కరెన్సీతో పోలిస్తే మరి 75 రూపాయలుగా ఉంటుంది అప్రాక్సిమేట్లీగా. ఎనీవే, వీళ్ళు ఈ డీపీ అనే కరెన్సీని వాళ్ళు ప్రమోట్ చేస్తూ, ప్రజల్లోకి తీసుకెళ్తూ, ప్రజల్ని కోటీశ్వరులు చేస్తూ ఆ డీపీని డెవలప్ చేస్తున్నారు. దీన్ని మెయిన్ కరెన్సీగా తీసుకురాబోతున్నారండి. ఓకే, ఇట్లా కరెన్సీలో మార్పులు వచ్చింది. అదేవిధంగా బ్యాంకులో కూడా చాలా మార్పులు అయితే జరిగాయి. ఒక 20-30 సంవత్సరాల వెనుక తీసుకుంటే లెగ్జరీ బ్యాంక్ ఉండేది. మనం ఒక బుక్లో మనం డబ్బులు కట్టాలన్నా తీసుకోవాలన్నా బుక్కులు రాసిచ్చేవాళ్ళు. మనం బ్యాంక్ వెళ్ళాల్సి ఉండేది, క్యూలో నిలవాల్సి ఉండేవాళ్ళం. ఎనీవే, ఆ విధంగా మనం మన బ్యాంకుకి సంబంధించిన వ్యవహారం చేసుకునే వాళ్ళం. అయితే కొద్ది రోజుల తర్వాత మరి ఏటీఎంస్ వచ్చాయి. మనం డబ్బులు అక్కడ కట్టాల్సి ఉంది. ఇక డబ్బులు తీసుకోవాలంటే మరి ఏటీఎంలు ఎక్కడికే రోడ్డు దగ్గర వెళ్ళేసి ఏటీఎంస్ ఉంటాయి, అక్కడ తీసుకోండి అని చెప్పారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఒకే మిషన్లో ఏటీఎం అంటే డిపాజిట్ అండ్ విత్డ్రా మిషన్ కూడా ఒకే మిషన్లో వచ్చింది. అక్కడే తీసుకుంటాం, అక్కడే వేయండి అని చెప్పారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏం జరిగింది, ఫోన్పే, గూగుల్ పే, ఈ వ్యాలెట్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. లైక్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాగా ఎన్నో వచ్చాయి అనుకోండి. ఎనీవే, ఇప్పుడు అందరూ డిజిటల్ కరెన్సీలో ఉన్నాం. డిజిటల్ కరెన్సీ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక 5,000 రూపాయలు పంపాలంటే 5000 కొట్టేస్తే మరి వెళ్ళిపోద్ది. ఒక మొబైల్ నెంబర్ తోటి మనం డబ్బులు పంపించే విధంగా అంత టెక్నాలజీగా డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు అందరూ డిజిటల్ కరెన్సీ వాడుతున్నారు కూడా. ఎనీవే, ఆ డిజిటల్ కరెన్సీ అనుగుణంగానే ఈ బిజినెస్ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక అకౌంట్ తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియన్ బ్యాంకులో ఏ బ్యాంక్ అయినా తీసుకోండి, ఒక అకౌంట్ తీసుకుంటే ఒకటి కాదు ఎన్ని తీసుకున్నా కూడా మనకి ఆ అకౌంట్ నుంచి ఇన్కమ్ సోర్స్ అనేది ఉండదు. ఓకే, ఎనివే ఎస్బీఐ కానివ్వండి, ఐసిఐసిఐ బ్యాంక్, ఎనీవన్ ఏ బ్యాంక్ అయినా మరి అకౌంట్ తీసుకుంటే మనకు అక్కడ ఆదాయ మార్గం అనేది ఉండదు. అయితే ఈ ప్యారలల్ ఇంటర్నేషనల్లో ఎనీవే మన ఇండియన్ బ్యాంకులో అకౌంట్ ఎందుకు తీసుకుంటాం, ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి, డబ్బులు దాచుకోవడానికి, డిపాజిట్ చేయడానికి మనం అకౌంట్ తీసుకుంటాం. అయితే ఇక్కడ ప్యారలల్ ఇంటర్నేషనల్లో అకౌంట్ ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ మంచి ఆదాయ మార్గం ఉంది. దాంతోపాటు మనకు ఈ వ్యాలెట్ సిస్టమ్ ఉంది, లైక్ ఫోన్పే, గూగుల్ పే లాగా
యాప్ కూడా ఉంది. అదేవిధంగా చాలా రకాలుగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ అకౌంట్ తీసుకోవాలి. మరి మెయిన్ ఆదాయ మార్గం ఇన్కమ్ సోర్స్ ఉంది కాబట్టి ఇక్కడ అకౌంట్ తీసుకోవాలండి. ఓకే, లెట్స్ కమ్ టు ది పాయింట్. వెల్కమ్ టు పెల్వైన్ ఇంటర్నేషనల్. www.pelvain.com. ఇట్స్ ఎ డిజిటల్ రెవల్యూషన్ సాఫ్ట్వేర్ బేస్డ్ ప్రోగ్రామ్. ఇది పాత పీడిఎఫ్. ఇక్కడ 3 మిలియన్స్ అంటే 30 లక్షలు అని చూపించారు. అయితే ఇప్పుడు 38 లక్షల క్రాస్ అయ్యిందండి. 38 లక్షల అకౌంట్ హోల్డర్స్ అయితే ఆల్రెడీ సిస్టంలో ఉన్నారు. ఇట్స్ ఎ డిజిటల్ రెవల్యూషన్. ఎనీవే, దీని ఫౌండర్ చెప్పాను కదా, వీళ్ళ డాక్టర్ డానియల్ జాన్సన్ అనే వ్యక్తి ఒక 150 మందిని ప్రపంచంలో రిచెస్ట్ పీపుల్లో ఒక వ్యక్తి డాక్టర్ డానియల్ జాన్సన్. ప్రపంచ కుబేరులో ఒక 150 మంది తీసుకుంటే దానిలో ఒక వ్యక్తి డాక్టర్ డానియల్ జాన్సన్. హీజ్ ఏ విజనరీ అండ్ మ్యాథమెటికల్ సైంటిస్ట్. ఓకే, ఇది మరి సార్ ఉద్దేశం ఏంటంటే ప్రపంచ శాంతిని కోరుతూ ప్రతి ఒక్క పేదవాని కళ నెరవేరాలి, వాళ్ళ కళను నెరవేర్చుకోవాలి, ఒక డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి, కోటీశ్వరులు కావాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఇది గ్లోబల్గా లాంచ్ అయింది. యూఎస్లో డిసెంబర్ 2015 లాంచ్ చేయడం జరిగింది. మరి ఇండియాకు డిసెంబర్ 2017 రావడం జరిగింది. ఇండియాతో పాటు సుమారు 150 దేశాల్లో ఇది సిస్టమ్ అయితే రన్ అవుతుంది. మరి ఈ పెల్వైన్ సిస్టమ్ అనేది సోషల్ అండ్ కామర్స్ ప్లాట్ఫామ్. ఇక్కడ సిస్టమ్ మరి ఇక్కడ అకౌంట్ తీసుకున్నప్పుడు సిస్టమ్ మనకి ఎంత సెక్యూరిటీ ఇస్తుంది అంటే హై సెక్యూర్డ్ సాఫ్ట్వేర్ అండ్ సెల్ఫ్ సర్వర్ అండ్ సెల్ఫ్ డొమైన్. వీళ్ళదే సొంతంగా సర్వర్ అండ్ డొమైన్ ఉందండి. హై సెక్యూర్డ్ సాఫ్ట్వేర్, ఎవరు హ్యాక్ చేయలేరు దీన్ని. అంత 7 లేయర్ సిస్టమ్ అంటారు దీన్ని. డీసెంట్రలైజ్డ్ వెబ్సైట్ అండ్ అప్లికేషన్స్. డీసెంట్రలైజ్ అంటే మనము ఒక వ్యాపారాన్ని ఎక్కడి నుంచి అయినా ప్రపంచంలో చేసుకునే విధంగా వీళ్ళు తీసుకురావడం జరిగింది. వెబ్సైట్ ఉంటుంది, ఇక్కడ ఈవాలెట్ సిస్టమ్ ఉంటుంది అండ్ అప్లికేషన్ కూడా ఉంటుంది. పీర్ టు పీర్ టెక్నాలజీ. ఈ పెల్వైన్ ఇంటర్నేషనల్ డిజిటల్ సిస్టమ్ అనేది మరి సిస్టమ్ ఎక్కడ యాడ్స్ కానీ ఇంకోటి కానీ ఇవ్వదండి. ఇది పీర్ టు పీర్ టెక్నాలజీ. ఒక మనిషి నుంచి ఒక మనిషికి మౌట్ టు మౌటే ఇది ప్లాన్ ప్రజెంటేషన్ ఇస్తూ దీన్ని ముందుకు తీసుకురావాలి. ఆ విధంగా వీళ్ళు తీసుకురావడం జరిగింది. మరి అన్లిమిటెడ్ క్లౌడ్ స్టోరేజ్ ఫర్ స్పేస్ ఫర్ స్టోరేజ్ అంటే ఇక్కడ ఎంతమంది వచ్చిన సిస్టంలో అకౌంట్ తీసుకున్నా కూడా వాళ్ళ డేటా సురక్షితంగా ఉంచబడుతుంది. ఎంతమంది వచ్చినా కూడా ఆ స్పేస్ అనేది ఇక్కడ ఫ్రీగా ఉంది. మరి టెక్నికల్ టీమ్ సపోర్ట్ కూడా మరి 24/7 ఉంది. సర్వర్ ప్రొటెక్షన్, క్లౌడ్ఫేర్, సర్వర్ సెక్యూరిటీ, డిఎన్ఎస్, డిడిఓఎస్ ప్రొటెక్షన్స్ అండ్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్, ఇవన్నీ సర్వర్కి సంబంధించింది. మరి వెబ్ మెయిల్ సర్వీస్ www.pmail.co. మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్న జీమెయిల్ లాగానే ఇక్కడ కూడా మనకు సిస్టమ్ వాళ్ళు పెల్వైన్లో అకౌంట్ తీసుకునే వ్యక్తికి పీఈమెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. మరి పెల్వైన్ ఇంటర్నేషనల్ ఇస్ ఎ రోబోటిక్ సాఫ్ట్వేర్ సిస్టమ్ అండి. ఇది మాన్యువల్గా ఎక్కడ వర్క్ జరగదు. అంతా రోబోటిక్ సాఫ్ట్వేర్ ద్వారానే ఈ ఇన్కమ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఒక వెబ్సైట్ ఉంది, మరి మొబైల్ అప్లికేషన్ కూడా ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నాం. మరి డిజిటల్ వ్యాలెట్ బ్యాంకింగ్ సిస్టమ్ అండి ఇది. ఆన్లైన్ అమెరికన్ న్యూస్ ఛానల్ కూడా ఉంది ఆల్రెడీ. pelvain.co కొడితే మరి అది కూడా చూస్తాం. మరి లైన్ అప్లికేషన్ కూడా ఉంది. కమింగ్ సూన్, త్వరలో రాబోతుంది. ఏంటంటే ఒకటి షాపింగ్ పోర్టల్ రాబోతుంది. ఆల్రెడీ అనౌన్స్ కూడా చేశారు. మన ఇండియాలో మనం ఆల్రెడీ వినే ఉంటాం. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాగా మరి ఇక్కడ పెల్వైన్ సిస్టమ్ వాళ్ళు Bunky.com, థాయిలాండ్ అతిపెద్ద షాపింగ్ పోర్టల్ అయిన ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ అయిన Bunky.com వాళ్ళతో కొలబరేట్ అయ్యారండి. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. పెల్వైన్ డీబీతో మేము ఏదైనా మీకు ఇవ్వగలుగుతాం, డెలివర్ చేయగలుగుతాం అనేసి ఆల్రెడీ చెప్పారు. ఓకే, అది కూడా త్వరలో రాబోతుంది. సర్చ్ ఇంజన్, ఇప్పుడు మనం రెండవది సర్చ్ ఇంజన్ అంటే మనం ఇప్పుడు వాడుతున్న క్రోమ్, గూగుల్ లాగానే మనకు కూడా ఈ పెల్వైన్ సిస్టమ్ సర్చ్ ఇంజన్ తీసుకురాబోతుంది. మేము సోషల్ మీడియా, మనం ఇప్పుడు వాడుతున్న ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ లాగానే మనకు కూడా ఇక్కడ సోషల్ మీడియా రాబోతుంది. మరి మొబైల్ నెట్వర్క్, మనం వాడుతున్న జియో ఎయిర్టెల్ లాగానే మనకు మొబైల్ నెట్వర్క్ కూడా మన సిస్టమ్ తీసుకురావడం జరుగుతుంది. పేమెంట్ గేట్వే, ఇప్పుడు డీపీలో అనేది సీనియర్ ద్వారా మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు మరి సిస్టమ్ అతి త్వరలో పేమెంట్ గేట్వే కూడా తీసుకురావడం జరుగుతుంది. మరి పేమెంట్ గేట్వే వచ్చిన తర్వాత మనం క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు ద్వారానే మనం ఈ డీపీలు అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. డిజిటల్ గ్లోబల్ అకౌంట్ ఓపెనింగ్ ప్లాట్ఫామ్, సోషల్ అండ్ కామర్స్ ప్లాట్ఫామ్. పెల్వైన్ డిజిటల్ సోషల్ మీడియా అంటే మనకు తెలిసే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, మరి ఫేస్బుక్, యూట్యూబ్, లైక్ వాట్సాప్. మరి కామర్స్ వెబ్సైట్ బిజినెస్ అంటే మరి ఓలా, పేటిఎం, బిగ్ బాస్కెట్, జొమాటో, ఓయో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎన్నో మరి చూసే ఉంటాం. మరి పెల్వైన్ ఇంటర్నేషనల్ అనేది ఇట్స్ ఎ బ్యాంకింగ్ సిస్టమ్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పేటిఎం తీసుకుంటే ఇట్స్ ఎ ప్రైవేట్ స్మార్ట్ బ్యాంక్. ఓకే, అయితే ఇక్కడ మరి రైట్ సైడ్లో చూసుకుంటే యోనో ఎస్బీఐ, ఇట్స్ ఎ గవర్నమెంట్ బ్యాంక్, యూజర్ కంపెనీ, హై ఎక్స్పెన్స్. అయితే ఈ పెల్వైన్ ఇంటర్నేషనల్ అనేది పీపుల్ స్మార్ట్ బ్యాంక్,
ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ కో ఓనర్ అండి, అర్థం చేసుకోవాలి. మనం పనిచేసే వ్యక్తులు కాదు, అంటే ఐ మీన్ పని వాళ్ళం కాదు, మనం ఇక్కడ కో ఓనర్స్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్. ఓకే, అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ దీనిలో ఒక అకౌంట్ తీసుకోవాలండి. ఓకే, అయితే ఇక్కడ అకౌంట్ తీసుకోవడానికి మనం ఏమి ఇవ్వాలంటే మన ఇండియన్ బ్యాంకుల్లో లాగా మరి ఏదో పాన్ కార్డు, ఆధార్ కార్డు లాగా వేరే వేరే ఎక్సెట్రా కాకుండా ఇక్కడ జస్ట్ మీ పూర్తి పేరు, మీ ఆధార్ కార్డులో కానీ బ్యాంక్ పాస్బుక్లో ఉన్న పేరు కానీ, మొబైల్ నెంబర్ కానీ, మీ పర్మనెంట్గా యూజ్ చేసే మొబైల్ నెంబర్, మరి రెగ్యులర్గా వాడే ఈమెయిల్ ఐడి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మరి రెఫరల్ అకౌంట్ అంటే మీరు ఎవరైతే ఈ సిస్టమ్కి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో అతని అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్ అకౌంట్ నెంబరేనండి. అకౌంట్ నెంబర్ ద్వారానే మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, మరి డిపి అనేది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. డిపి అంటే డిజిటల్ పాయింట్స్. ఈ కరెన్సీ పేరు ఇట్స్ ఏ యూనివర్సల్ కరెన్సీ. ఓకే, కాబోతుంది. మరి ఆల్రెడీ ఎంతోమంది కోటీశ్వరులు అవుతారు కూడా. మరి డిజిటల్ పాయింట్ అంటే ఒక డిపి ఈక్వల్ టు ఒక US$. ఓకే, అంటే ఇక్కడ 30 DPలతోటి అంటే 2250 రూపాయలు అప్రాక్సిమేట్లీ 30 DPలతోటి మనం అకౌంట్ తీసుకోవాలండి ఇక్కడ. మరి అకౌంట్ తీసుకున్నప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకి సిస్టమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి రెఫరల్ ఇన్కమ్, ఇంకొకటి టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్కమ్, ప్లాన్ A అండ్ B, మరి మూడవది గ్లోబల్ ఆటోపూల్ ఇన్కమ్, అప్గ్రేడ్ ఇన్కమ్, ఫార్చ్యూన్ వ్యాలెట్ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్, షాపింగ్ పోర్టల్, అది కూడా దాని ద్వారా కూడా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మరి అది స్టెప్ బై స్టెప్ మరి నెక్స్ట్ స్టెప్లో మరి నేను చెప్తానండి. ఆ రెఫరల్ ఇన్కమ్ అంటే ఫస్ట్ ఇది మనము ఒక వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేస్తే ఈ సిస్టంలో మరి ఇన్కమ్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే ఇక్కడ చూపించారు చూడండి. మరి ఇక్కడ 100% ప్రపంచంలో 150 దేశాల్లో ఏ వ్యక్తి ఎక్కడి నుంచి అకౌంట్ తీసుకున్నా కూడా అతను పే చేసే 30 DPలు అంటే మన ఇండియన్ కరెన్సీ అయితే 2250 రూపాయలు. అదే వేరే వేరే దేశాల కరెన్సీ వేరేలా ఉంటుంది. ఎనీవే ఇక్కడ ముఖ్య పాత్ర డిపి ఇది. ఇక్కడ డిపిలో అకౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఒక వ్యక్తిని మనం అకౌంట్ తీసుకున్నప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎనివే అది ఒకటి వర్కింగ్ ఇన్కమ్, ఒకటి నాన్ వర్కింగ్ ఇన్కమ్, అది తర్వాత చెప్తాను. మరి రెఫరల్ ఇన్కమ్ అంటే మనం అకౌంట్ తీసుకొని మనం 30 DPలతో అకౌంట్ ఓపెన్ చేసి మనం దీని గురించి తెలుసుకొని ఇంకొక వ్యక్తిని మనం ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు, ఒక న్యూ యూజర్ని మనం సిస్టంలోకి తీసుకొచ్చినప్పుడు, ఎందుకంటే సమాజంలో ఎంతోమందికి పనులు లేవండి, ఎంతోమంది ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు, అయినా మనకు తగ్గట్టుగా మరి జాబ్స్ లేవు. ఓకే, ఎంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది జాబ్స్ లేక కానీ. ఓకే, అయితే ఈ ఒక 2250 రూపాయలతోటి మన గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు ఒక మొబైల్లో 30 DPలతోటి అకౌంట్ తీసుకొని గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు ఏ కంట్రీకైనా ఎక్కడికైనా వెళ్ళి మనం బిజినెస్ చేసుకునే విధంగా వీళ్ళు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సమాజంలో ఎంతోమంది మనకు తెలిసిన వ్యక్తులు ఎంతోమంది ఉంటారండి. ఓకే, ఎనీవే వాళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నాం ఇక్కడ, అంటే ఇక్కడ సంపాదించుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాం. అదేవిధంగా మనం దీని గురించి తెలుసుకొని మనకు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చినట్లయితే, ఒక వ్యక్తితో అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే 30 DPలతోటి మనకు 50% ఇన్కమ్ అనేది 15 DPలు అనేది మనకు ఇన్స్టెంట్గా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం వర్క్ చేసినా, మన టీంలో వర్క్ చేసినా వితిన్ మైక్రో సెకండ్ అనేది ఇక్కడ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఒక కంపెనీలో పనిచేస్తే 40 రోజులకు 35 రోజులకు శాలరీ వస్తుంది. మరి వీక్లీ బేసిస్ పేమెంట్ ఉంటాయి. అట్లా ఇక్కడ అలా ఉండదండి. మీరు వర్క్ చేస్తే మీరు టీంలో ఎవరి వర్క్ చేసినా మీకు వితిన్ మైక్రో సెకండ్లో అనేది మీకు ఇన్కమ్ అనేది సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది. ఎనివే ఒక వ్యక్తి మీరు న్యూ యూజర్ని తీసుకొస్తే మీరు స్పాన్సర్గా ఉన్నప్పుడు ఒక వ్యక్తి 30 DPలతో అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు వితిన్ మైక్రో సెకండ్లో 15 DP అనేది మీకు రావడం జరుగుతుంది. ఇండియన్ కరెన్సీ అప్రాక్సిమేట్లీ 1200 రూపీస్ సంథింగ్ మీకు రావడం జరుగుతుంది. ఓకే, రోజుకు ఒక వ్యక్తి ఎగ్జాంపుల్గా తీసుకున్నా కూడా మీకు నెలకు 36,000 రూపాయలు అనేది మీకు ఆదాయం అనేది రావడం జరుగుతుంది. ఓకే, మరి రెఫరల్ ఇన్కమ్ ఈ విధంగా ఎగ్జాంపుల్గా ఒక 10 మందిని ఇంట్రొడ్యూస్ చేస్తే మీకు 10 మంది 30 DPలతో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు 50% ఇన్కమ్ అంటే 15 DP 150 DPలు అనేది మీకు రావడం జరుగుతుంది. 11,250 రూపాయలు మీ ఇన్కమ్ అండి. మరి ఒక 100 మందిని మీరు రెఫర్ చేయగలిగితే ఇక్కడ టైం లిమిట్ లేదండి, అందరూ అర్థం చేసుకోవాలి. ఇక్కడ టైం లిమిట్ లేదు, పెద్దగా ఇన్వెస్ట్మెంట్ అయితే లేదు, రిస్క్ లేదు, ఎడ్యుకేషన్తో పని లేదు, ఇక్కడ టైం లిమిట్ లేదు. ఒక ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ పర్టికులర్గా ఒక ఇన్ని గంటలు పని చేయాలి, ఇలాంటివి ఏమి ఉండదండి. మీరు జాబ్ చేసుకుంటూ, మీరు చేసే పని మీరు చేసుకుంటూ, మీరు ఫ్రీగా ఉన్న టైంలో మరి ఈ బిజినెస్ చేసుకోవచ్చు అండి ఈజీగా. ఒక పార్ట్ టైంగా టేకప్ చేస్తూ మరి మీరు 100% సక్సెస్ అయిన తర్వాత, మీకు ఇన్కమ్ వచ్చిన తర్వాత మీరు ఫుల్ ప్లెజ్గా చేసుకోవచ్చు, లేదా పార్ట్ టైం కావాలన్నా చేసుకోవచ్చు. ఎటువంటి కండిషన్స్ ఇక్కడ లేవు. ఓకే, మరి
ఎగ్జాంపుల్గా మీరు ఒక 100 మందిని తీసుకొని వస్తే చేసినప్పుడు ఇక్కడ పర్టికులర్ టైం అయితే ఎక్కడ లేదు. 1 వీక్లో లేదా 1 మంత్లో ఇంతమందిని చేయాలి, ఎటువంటి టార్గెట్ అయితే లేదండి. మనం ఇష్టం వచ్చినప్పుడు ఎంతమందిని కావాలన్నా మనం చేసుకోవచ్చు. అది మన కెపాసిటీ, దానిపైన మనం డిపెండ్ అయ్యి ఉంటుంది, మన నాలెడ్జ్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎనీవే, జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం తెలిస్తే చాలండి, ఈ బిజినెస్ ఈజీగా మనం తెలుసుకోవచ్చు. అయితే మనం ఈ బిజినెస్ చేసే ముందర ఈ బిజినెస్ గురించి మనకు తెలిసి ఉండాలి, లేదంటే దీనిలో సక్సెస్ అవ్వడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఇక్కడ నాలెడ్జ్ షేర్ చేస్తున్నాం అంటే జస్ట్ కాపీ అండ్ పేస్ట్ చేస్తున్నాం అంతే ఇక్కడ. ఎనీవే, ఒక 100 మంది మనం తీసుకొచ్చినప్పుడు 100 ద్వారా మనకు 15 DP అంటే దాదాపు 1500 DP అనేది మనకు రావడం జరుగుతుంది. 1,12,500 రూపాయలు, 500 రూపాయలు అనేది మనకు రావడం జరుగుతుంది. ఇది వితిన్ మైక్రో సెకండ్లో వచ్చే ఇన్కమ్. మరి రెండవది టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్కమ్. అంటే మనం రెఫర్ చేస్తే 15 DP 50% ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా మనం డైరెక్ట్గా రెఫర్ చేసిన ఎంతమందినైనా రెఫర్ చేసిన వ్యక్తుల ద్వారా మనకు 50% ఇన్కమ్ అనేది, అంటే 15 DP. దాంతోపాటు మనం రెఫర్ చేసిన మన టీములో ఎవరు రెఫర్ చేసినా కూడా, ఎవరు అకౌంట్ ఓపెన్ చేసినా కూడా మనకు కామన్గా 1.25 DP అనేది మనకు ఇన్స్టెంట్గా రావడం జరుగుతుంది. దీన్ని టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్కమ్ అనేసి మరి చెప్పడం జరుగుతుంది. ఇది 8 లెవెల్ వరకు మనకు రావడం జరుగుతుంది. అంటే మనం రెఫర్ చేసిన మొదటి వ్యక్తి నుంచి మన టీంలో 8వ వ్యక్తి వరకు మన టీంలో ఎవరు ఎక్కడ అకౌంట్ ఓపెన్ చేసినా కూడా మనకు 1.25 DP అనేది అప్రాక్సిమేట్గా ఇండియన్ కరెన్సీలో 100 రూపీస్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ మన డబ్బులు ₹1 కూడా సిస్టమ్ తీసుకోవట్లేదండి. సిస్టమ్ కూడా ₹1 కూడా మనకి ఇవ్వట్లేదు. అందరూ అర్థం చేసుకోవాలి. ఇంకా సిస్టమే ఇంతో అమౌంట్ ఇస్తుంది మరి పెరలో ఫస్ట్ ఆటోపోల్లో. ఎనీవే, మరి ఇక్కడ 100% మనం పే చేసే 30 DPలు అంటే ₹2,250 100% వితిన్ మైక్రో సెకండ్లో ఇక్కడ పంచడం జరుగుతుంది, డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది. ఓకే, అది ఈ విధంగా మరి 30 DPలు ఒక వ్యక్తి ప్రపంచంలో ఎక్కడైనా మరి అకౌంట్ ఓపెన్ చేస్తే మనకు అది ఏ విధంగా పంచుద్ది అంటే 15 DPలు ఎవరైతే రెఫర్ చేస్తారో అతనికి వెళ్ళిపోద్ది. మిగిలిన 15 DPలో 10 DPలు మరి టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్కమ్గా అతనుకు, మరి అతని టీంలో ఉన్న 7 మంది సీనియర్లకు మొత్తం 8 మందికి 1.25 DP చొప్పున 10 DPలు మరి ఇది కూడా ఇన్స్టెంట్గా ఇవ్వడం జరుగుతుంది. మరి రెఫరల్ ఇన్కమ్ కూడా ఇన్స్టెంట్గా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇక్కడ 100% సక్సెస్ ఉందండి. ఓకే, మరి ఇది ఆటోపోల్ అనే రూపంలో అది సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 DPలు అనేది సీనియారిటీ సీరియల్ బేస్ ప్రకారం 8 విడతల్లో అతనికి స్లో అండ్ స్టడీగా 8 విడతల్లో మనకి ఈ ఆటోపోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎంత ఇస్తుందంటే 43,856 DPలు అనేది ప్రతి ఒక్క వ్యక్తి అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. అది ముందు నెక్స్ట్ చూపిస్తానండి. మరి ఇక్కడ 30 DPలు కూడా వితిన్ మైక్రో సెకండ్లో మరి సిస్టమ్ అనేది పంచడం జరుగుతుంది. ఇట్స్ ఏ క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్ అంటారు, డొనేటింగ్ సిస్టమ్ అని కూడా అంటారు. మరి ఎనీవే, టీమ్ పర్ఫార్మెన్స్ మనం 1.25 DP మనం అనుకున్నాం కదా. ఈ విధంగా ఇది మన టీం పనిచేస్తే మనం కరెక్ట్గా మోటివేట్ చేసి కరెక్ట్గా మన టీం తోటి పని చేయించుకున్నట్టయితే మనకు 8 లెవెల్లో మనకి 4 మ్యాట్రిక్ సిస్టమ్ విధానం ప్రకారం ఈ సిస్టమ్ పనిచేస్తుంది. అందరూ అర్థం చేసుకోవాలి. ఓకే, 4 మ్యాట్రిక్ సిస్టమ్ అంటే మనం నలుగురితోటి అకౌంట్ ఓపెన్ చేయిస్తే మనకు రెఫర్ ఇన్కమ్ ప్లస్ టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్కమ్ కూడా వస్తుంది. మరి ఆ నలుగురు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నప్పుడు ఒక్కొక్కరు నలుగురినే చేయాలని ఏం లేదండి. ఒక్కరిని చేసినా కూడా మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. 1.25 DP 15 DP రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్కమ్ మాత్రం మన టీములో మనం ఒక నలుగురిని అవకాశం ఇచ్చి, ఓకే, మనం ఆ నలుగురికి కూడా మంచిగా మోటివేషన్ ఇచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నట్టయితే 4 మ్యాట్రిక్ సిస్టమ్ ప్రకారం మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్గా ఇక్కడ 10 మందితో ఇక్కడ చూపించడం జరిగింది. నలుగురు కాకుండా 10 మందితో. మరి 10 మంది చేస్తే మనకు జస్ట్ టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్కమ్ అనేది 1.25 DP 12.5 DP అనేది రావడం జరుగుతుంది. ఇది ఇండియన్ కరెన్సీలో ఒక DP వచ్చి 75 రూపీస్ అంటే సంథింగ్ మనకు ఒక 800 రూపాయలు, సంథింగ్ 900 రూపాయలు 950 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి మన ఎగ్జాంపుల్గా ఒక డైరెక్ట్ 10 మంది చేసుకున్నప్పుడు ఈ విధంగా వస్తుంది. ఆ 10 మంది కూడా మనం ఏం చెప్తామంటే మీరు ఒక 10 మందిని మరి అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు ఇదే బెనిఫిట్ కూడా మీకు వస్తుందని చెప్పినప్పుడు మరి మన డౌన్లైన్లో ఉన్న 10 మంది కూడా ఒక్కొక్కరు 10 మంది తీసుకొచ్చినప్పుడు 100 మంది అవుతారు. ఆ 100 మంది కూడా పనిచేస్తే మనకు మన డౌన్లైన్లో ఎవరో పనిచేస్తే ఇక్కడ డబ్బులు వస్తాయండి. అర్థం చేసుకోవాలి. ఇట్ ఇస్ ఎ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటారు. మరి
ఎనీవే మరి 100 మంది ఒక మన డైరెక్ట్ రెఫరల్ 10 మంది ఉన్నప్పుడు ఆ 10 మందికి ఒక వ్యక్తి 10 మంది అకౌంట్ ఓపెన్ చేయించినప్పుడు మరి 100 మంది అవుతారు. 100 మంది ద్వారా మనకి 125 డీపీ అనేది మనకు రావడం జరుగుతుంది. అప్రాక్సిమేట్గా సంథింగ్ 11,000 అనుకోండి, 11 to 12,000. మరి అదేవిధంగా ఆ 100 మంది కూడా మనం కరెక్ట్గా మోటివేట్ చేయగలిగితే మనం నేర్చుకునేది వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు కూడా మరి ఆ 100 మంది ఒక్కొక్కరు 10 మంది చేసినప్పుడు 1000 మంది అవుతారు. 1000 మంది ద్వారా మనకి 1250 డీపీ అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకే, మరి అప్రాక్సిమేట్గా ఒక 90,000 అనుకోండి. అదేవిధంగా ఆ 10 మంది ఆ 1000 మంది కూడా ఫోర్మాటిక్స్ విధానం ప్రకారం ఒక్కొక్కరు ఒక 10 మందిని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు కొత్తగా అకౌంట్ వచ్చినప్పుడు 10,000 మంది అవుతారు. ఆ 10,000 మంది ద్వారా ఇంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. 12,500 రూపాయలు, 12,500 డీపీ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆ విధంగా మరి చెప్పుకుంటే చాలా లెంత్ అయిపోతుందండి వీడియో. ఇక్కడ 8 ఇన్స్టాల్మెంట్లో 8 లెవెల్లో మనకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అంటే మన డౌన్లైన్లో ఎవరో అన్నోన్ పర్సన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే వర్క్ చేస్తే మనకు టీమ్ పర్మిషన్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అది 8 లెవెల్లో మనకి ఎంత వస్తుందంటే సుమారు 13,88,000. సరే అండి, 1,00,00,000, 100,000, 10,000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 13,88,88,887 డీపీ అనేది మనకు రావడం జరుగుతుంది. అంటే జస్ట్ ఒక 10 మందిని రెఫర్ చేసి ఆ 10 మందిని కూడా అదేవిధంగా కాపీ చేస్తూ వెళ్ళినట్టయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళినట్టయితే మనకి 8,000 వరకు వెళ్ళేసరికి దాదాపు మనకు 13,88,887 డీపీలు మనకు రావడం జరుగుతుంది. అది డీపీలే సిస్టమ్ ఇస్తుంది. ఇక్కడ అది ఇండియన్ కరెన్సీకి ఒక డీపీ 75 రూపాయలు కాబట్టి ఇండియన్ కరెన్సీకి మార్చుకున్నప్పుడు దాదాపు ఇంత అమౌంట్ మనకు రావడం జరుగుతుందండి. దాదాపు 1,000 రూపీస్ అనేది మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇక్కడ 100% వర్క్ జరిగితే మరి ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానిలో మనకు 10% వర్క్ జరిగినా కూడా 100 crores అనేది రావడం జరుగుతుంది. 1% వర్క్ జరిగినా కూడా మన టీంలో 10 crore రూపీస్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇది 100% ఫ్రెండ్స్. ఇది మన టీంలో వర్క్ జరిగితే ఎంత వర్క్ జరిగితే అంత అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఈ టీం పర్ఫార్మెన్స్ ఇన్కమ్ అనేది ఇంత హెవీగా ఉంది, అర్థం చేసుకోండి. మరి గ్లోబల్ ఆటోపూల్ ఇన్కమ్ మరి ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఇక్కడ 5 డీపీలు అనేది సిస్టమ్ తీసుకోదు, మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సీనియారిటీ సీరియల్ బేస్ ప్రకారం అకౌంట్ తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇక్కడ మనకు 43,856 డీపీలు అనేది సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 8 విడతల్లో ఈ విధంగా సీనియారిటీ సీరియల్ బేస్ ప్రకారం మనకు సిస్టమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర తీసుకున్న 5 డీపీలతో నుంచినే మనకు ఈ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, 43,856 డీపీలు అంటే సుమారు 32,89,000 సంథింగ్ అవుతుంది. ఓకే, మరి మొదటి విడత 30 రూపాయలు అంటే 0.40 డీపీ. మరి రెండో ఇన్స్టాల్మెంట్ 16 డీపీలు 1,200 రూపీస్. మరి మూడవ ఇన్స్టాల్మెంట్ 64 డీపీలు 4,500 రూపాయలు. మరి నాలుగవ ఇన్స్టాల్మెంట్ 256 19,200 రూపాయలు. ఈ విధంగా మనకు 43,856 డీబీలు అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇది పర్టికులర్ టైం అయితే లేదండి. ఒక సీనియర్లు అయితే ఒక 8 నుంచి 10 సంవత్సరాలు అంటున్నారు, కానీ అయితే ఇది బిజినెస్ బాగా జరిగితే స్పీడ్గా వస్తుంది, స్పీడ్గా జరిగితే స్పీడ్గా వస్తుంది, స్లోగా జరిగితే స్లోగా వస్తుంది. ఇది వచ్చుడైతే 100% ఖాయమండి, నిజం. ఇది అయితే ఇది బిజినెస్ జరగాలి, బిజినెస్ జరిగితే స్పీడ్గా అనేది రావడం జరుగుతుంది మనకు. ఎనీవే, మరి ఈ వచ్చిన అమౌంట్ మనం తీసుకోవాలంటే ఇది ఆటోపూల్ ఇన్కమ్ అంటారండి. అంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటారు. అయితే అది అలా అనకూడదు, ఎందుకంటే మనం పని చేయకపోయినా మన గ్లోబల్ వరల్డ్ వైడ్గా వర్క్ జరిగినప్పుడు వచ్చే ప్రాఫిట్ లోటి మనకు ఇచ్చే ఇన్కమ్ ఇది. ఓకే, ఎనీవే ఈ ఇన్కమ్ తీసుకోవాలంటే మనం ఇక్కడ కొద్దిగా పని చేయాల్సి ఉంటుంది. అంటే ఇది ఆటోపూల్ ఇన్కమ్ అండి. ఇది స్లోగా ఇది పర్టికులర్ టైం అయితే లేదు, ఇది 100% వస్తుంది. అయితే మనకి ఇన్స్టెంట్గా ఇన్కమ్ కావాలంటే మనం పని చేయాలి. ఏం పని చేయాలంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక వ్యక్తితో అకౌంట్ ఓపెన్ చేయిస్తే మనకు 15 డీపీలు అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగా ఎంతమందినైనా మనం ఇంట్రొడ్యూస్ చేయొచ్చండి. ఇక్కడ పర్టికులర్ టైం అయితే లేదు, ఇంత లోపలే చేయాలి, ఇంతమందిని చేయాలని ఎక్కడ కండిషన్స్ అయితే లేదు. ఎంతమందినైనా మనం ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఈచ్ పర్సన్ డైరెక్ట్గా మనం రెఫర్ చేసిన వ్యక్తి ద్వారా మనకు ఆ రెఫర్ ఇన్కమ్ 15 డీపీలు, అదేవిధంగా టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్కమ్ 1.25 డీపీ 16.25 డీపీలు అనేది మనకు రావడం జరుగుతుంది. ఇండియన్ కరెన్సీలో దాదాపు 1,220 రూపాయలు మనకు రావడం జరుగుతుంది. అలా ఎంతమందినైనా రెఫర్ చేసుకోవచ్చు. అయితే ఏ రోజైనా మరి అమౌంట్ వచ్చినప్పుడు విత్డ్రా చేసుకోవాలి కాబట్టి మనం అయినంత త్వరగా కనీసం ఒక 4తోటి
ఎంతమంది అయినా చేసుకోవచ్చు, 10 మంది 20 మందిని ఒకేసారి చేసుకోవచ్చు. అయితే నేనేం చెప్తానంటే ఒక నలుగురితోటి మనం అవకాశం ఇచ్చి ఆ నలుగురు ద్వారా వచ్చిన అమౌంట్ తోటి మనం ఏం చేయాలంటే ప్రమోషన్ తీసుకోవాలండి. ఈ కొర్రలు అనే ర్యాంకు మనం ప్రమోషన్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే మరి ఇది వచ్చినట్టుగానే ఈ ఫస్ట్ లెవెల్ పెరలు అనే ర్యాంకులో వచ్చినట్టుగానే మనం విత్డ్రా చేసుకోవాలంటే మనం కంపల్సరీ ఇక్కడ 2 కండిషన్స్ విత్డ్రా ది అమౌంట్, అంటే 4 అకౌంట్లు మనం డైరెక్ట్గా చేసి ఉండాలి. వాళ్ళ ద్వారా వచ్చిన అమౌంట్ తోటి 4 అకౌంట్లు ఓపెన్ చేస్తే మనకు సుమారు 60 డీపీలు అనేది రావడం జరుగుతుంది. ఓకే, మరి వచ్చిన 60 డీపీలో 50 డీపీలు మనం పెట్టి వచ్చిన అమౌంట్లో నుంచి నేనండి ఎక్స్ట్రా మనం పాకెట్ మనీ అయితే కాదు. ఓకే, మరి నీడ్ టు అప్గ్రేడ్ కొరల్ వచ్చిన 60 డీపీలో 50 డీపీలు పెట్టి మనం కొరల్ అనే ర్యాంకుకి అప్గ్రేడ్ అవుతే మనం ఈ దీనిలో వచ్చే పెరల్లో వచ్చే వచ్చినట్టుగానే మనం విత్డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా మరి కొరల్ అప్గ్రేడ్ అవుతే మరి లాభాలు ఎందుకు? ఓకే, ఇది అప్గ్రేడ్ చేసుకున్నా అది మీకు నష్టం అయితే ఏం లేదు, అంటే నష్టమే. అయితే ఇక్కడ కండిషన్ అయితే సిస్టమ్ ఎక్కడా పెట్టలేదు. అయితే చేసుకుంటే బెనిఫిట్స్ ఏంటంటే ఈ కొరల్ అనే ర్యాంకు మనం సెల్ఫ్గా ప్రమోషన్ అయితే మనకు ఇక్కడ అగైన్ మనకు 1,75,400 డీపీలు అనేది సిస్టమ్ మళ్ళీ మనకు సిస్టమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఇండియన్ కరెన్సీలో 1,31,00,000 రూపాయలను మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం విత్డ్రా చేసుకోవడానికి పర్మిషన్ దొరుకుతుంది. అదేవిధంగా ఇక్కడ అగైన్ మనం సెల్ఫ్ అప్గ్రేషన్ చేసుకున్నందుకు గాను ఈ కొరల్కు మనకు 1,75,400 డీపీలు సేమ్ అదేవిధంగా సీనియారిటీ సీరియల్ బేస్ ప్రకారం మనకు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 8 విడతలు ఇవ్వడం జరుగుతుంది. అది ఇండియన్ కరెన్సీలో 1,30,00,000 రూపాయలు. మరి ఈ ఇన్కమ్ కోసం మరి ఆ ప్రమోషన్ తీసుకోవాలి. అదేవిధంగా మన నలుగురు రెఫర్ చేసిన వ్యక్తులు వాళ్ళు రెఫర్ చేసిన వ్యక్తులు అందరూ మనకు 2వ లెవెల్లో ఉంటారు. ఆ నలుగురు వ్యక్తులు మనకు మొదటి లెవెల్ అయితే వాళ్ళ నలుగురు కూడా వాళ్ళు పని చేసుకున్నప్పుడు వాళ్ళు రెఫర్ చేసే వ్యక్తులు అందరూ మనకు 2వ లెవెల్లో ఉంటారు. వాళ్ళు కూడా మరి మనలాగే ప్రమోషన్ తీసుకుంటే మనకు వాళ్ళు 50 డీపీస్ తోటి మనకు వాళ్ళు పే చేసే 50 డీపీలో మనకు 20 డీపీలు అనేది మనకు స్పాట్లో రావడం జరుగుతుంది ఈ కొరలు చేసుకుంటే. అది అన్లిమిటెడ్ ఇన్కమ్ అండి. ఈ టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్కమ్ అనేది మరి ఈ ర్యాంక్ అప్గ్రేడ్ ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్ ఇన్కమ్. అందుకోసం మనం కొరల్ అనే ర్యాంక్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. ఓకే, మరి ఈ కొరల్లో వచ్చే బెనిఫిట్ మరి ఆల్రెడీ విన్నాం. మరి 4వ బెనిఫిట్ అంటే ఫార్చ్యూన్ ఇన్కమ్. అదేవిధంగా ఇక్కడ 2 ఇన్స్టాల్మెంట్ వచ్చేంత వరకు మనకు ఎవ్రీ మంత్ ఫార్చ్యూన్ ఇన్కమ్ అనేసి 1.5 డీపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా రాయల్టీస్ కూడా మరి ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్లో అనౌన్స్ జరుగుతాయి. అందుకోసం కొరల్ అనే ర్యాంక్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. మరి ఈ కొరల్ ర్యాంకు ఇది విత్డ్రా చేసుకోవాలంటే కంపల్సరీ చేయాలని లేదండి. ఇక్కడ ఇన్కమ్ కావాలంటే మనం ఆ నలుగురు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకు సమ్ డీపీస్ అనేది రావడం జరుగుతుంది. అంటే చెప్పుకున్నాం కదా, మన డౌన్ లైన్లో ఎవరు పని చేసినా మనకు కామన్గా 1.25 డీపీ టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్కమ్ వస్తుంది. మన డౌన్ లైన్లో ఆ నలుగురు రెఫర్ చేసిన వ్యక్తులు ఎవరైనా మరి వాళ్ళు కూడా మనలాగా ప్రమోషన్ తీసుకున్నప్పుడు కొరల్కి వాళ్ళు పే చేసే అమౌంట్లో నుంచి 50% ఇన్కమ్ అనేది 40% ఇన్కమ్ 20 డీపీ అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకే, ఆ విధంగా చాలా డీపీస్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ఇద్దరికి అవకాశం ఇచ్చి వచ్చిన అమౌంట్లోని అది ఎంత వస్తుందో దాంట్లో ఒక 100 డీపీలు మాత్రం మన వ్యాలెట్లో పెట్టుకొని మిగతాదంతా మనం ఖర్చు పెట్టుకొని యూజ్ చేసుకుంటూ 100 డీపీస్ తోటి మనం ఇంకొక ఇద్దరిని ఒక డైరెక్ట్ 6 అకౌంట్ హోల్డర్స్ని మనం సిస్టమ్కి ఇచ్చి మరి ఒక 100 డీపీస్ తోటి మనం వచ్చిన ఇన్కంలో నుంచినే ఒక 100 డీపీస్ మనం సిస్టమ్కి ఇచ్చి ఓకే, మరి ఎందుకంటే ఇది విత్డ్రా చేసుకోవాలంటే కొరలో వచ్చే ఇన్కమ్ విత్డ్రా చేసుకోవాలంటే ఏ రోజైనా మనం వన్ ఎక్స్ కావాల్సి ఉంటుంది. అందుకోసం మరి అయినంత త్వరగా మనం చేసుకుంటే మరి దీనిలో వచ్చే అటోపులు అనేది వచ్చినట్టుగా మనం విత్డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా ఎనీవే మరి కోనిక్స్లో కూడా మనకి అటోపులు అనేది అగైన్ మనకు ఇంకొక ఇన్కమ్ అనేది మనకు జనరేట్ అవుతుంది. ఓకే ఎనీవే మరి ఇక్కడ ఒక 100 డీపీలు సిస్టమ్కి ఇచ్చి అంటే మనం ఇన్కమ్ మన టీంలో పనిచేసినప్పుడు వాళ్ళ ద్వారా వచ్చిన ఇన్కమ్తో నుంచినే మనం ఒక 100 డీపీలు సిస్టమ్కి ఇచ్చి ఒక 6 డైరెక్ట్గా అకౌంట్ ఓపెన్ చేయించి మనం ఈ 1x అనే ర్యాంక్ని ప్రమోషన్ చేసుకుంటే సెల్ఫ్ అప్గ్రేడ్ అవుతే మనకు మరి అగైన్ మనకు ఇది కాక మనకి 5,24,516 డీపీలు అనేది మనకి సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది. స్లో అండ్ స్టడీగా మనకు ఇది సమ్ ఇయర్స్లో ఒక 8 to 10 years అనుకోండి. స్లోగా జరిగితే స్లోగా వస్తుంది, ఫాస్ట్గా జరిగితే ఫాస్ట్గా వస్తుంది. ఈ అటోపుల్ అనేది ఇట్స్ ఒక గిఫ్ట్ ఇన్కమ్ అనుకోండి.
ఓకే, మెయిన్ ఇన్కమ్ వచ్చేసి వర్కింగ్ ఇన్కమ్ అండి. మన టీం పనిచేసినా, మనం పనిచేసినా, మన టీంలో ఎవరు అప్గ్రేడ్ అయినా వాళ్ళ ద్వారా వచ్చే టీం పర్ఫార్మెన్స్ కానీ ఆ ర్యాంక్ అప్గ్రేడ్ ఇన్కమ్ అనేది చాలా పెద్ద అమౌంట్ అండి. దీనికోసం మనం పని చేయాల్సి ఉంటుంది. ఎనీవే ఈ ఆటోపుల్ అనేది కూడా ఇది ఫిక్స్డ్ ఇన్కమ్, ఇది స్లో అండ్ స్టడీగా మనం చూస్తాం. ఎనీవే మరి ఈ ఒనిక్స్ ర్యాంకు ఎందుకు అప్గ్రేడ్ చేసుకోవాలి, సెల్ఫ్గా మనం ప్రమోషన్ ఎందుకు తీసుకోవాలంటే, మరి దీనిలో వచ్చే అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి వచ్చినట్టుగానే అదేవిధంగా ఎగైన్ మనకు 5,24,516 డీపీ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇది ఇండియన్ కరెన్సీలో మనం కన్వర్ట్ చేసుకుంటే 3,93,00,000 రూపాయలు మనకు రావడం జరుగుతుంది సమ్ ఇయర్స్లో. ఓకే, అందుకోసం గాను మనం ఇది చేసుకోవాలి. అదేవిధంగా మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, మన డౌన్ లైన్లో ఇప్పుడు మనం 6గురిని డైరెక్ట్ వేసాం, వాళ్ళు మన ఫస్ట్ లెవెల్లో ఉంటారు. ఆ 6గురు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా రెఫర్ చేసిన వ్యక్తులందరూ మనకు 2వ లెవెల్లో ఉంటారు. మన ఆ 2వ లెవెల్లో ఉన్న వ్యక్తులు రెఫర్ చేసిన వ్యక్తులు మనకు 3వ లెవెల్లో ఉంటారండి. ఆ 3వ లెవెల్లో 64 మంది, 4 మ్యాట్రిక్ సిస్టమ్ ప్రకారం 64 మంది కావచ్చు, లేదా 100 మంది కావచ్చు. ఎంతమంది అయినా కూడా మన 3వ లెవెల్లో మనకు కొంతమంది కనబడకపోవచ్చు. మేబీ ఇట్స్ ఏ బ్లాక్ చైన్ టెక్నాలజీ మరి, అందుకే అంటాం మరి. ఎనీవే వచ్చిన 3వ లెవెల్లో వచ్చిన ఎంతమంది అయినా కానీ ఒక పర్సన్ మనలాగే మరి ఈ 100 డీపీలు పెట్టి ఈ ఒనిక్స్ అనే ర్యాంక్ని మనకు వాళ్ళు కూడా ప్రమోషన్ తీసుకుంటే మనకు 40 డీపీలు అనేది మనకు రావడం జరుగుతుంది. అంటే ఇండియన్ కరెన్సీలో 3,000 రూపాయలు ఒక వ్యక్తి నుంచి మనకు రావడం జరుగుతుంది. అందుకు గాను మనం ఒనిక్స్ అనే ర్యాంక్ని సెల్ఫ్ ప్రమోషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ఏ అన్లిమిటెడ్ ఇన్కమ్ అండి. ఓకే, ఇది చాలా హెవీగా ఉంటుంది. ఎనీవే మరి ఈ ఒనిక్స్ ర్యాంక్లో వచ్చే అమౌంట్ తీసుకోవాలంటే ఫర్దర్గా క్వాడ్స్ అనే ర్యాంక్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడే వీడియో చాలా లెంత్ అయిపోయిందనేసి నేను అనుకుంటున్నాను. మరి ఇది ఆటోపుల్కి సంబంధించిన ఇన్కమ్ అండి. ఇప్పుడు మరి టీమ్ పర్ఫార్మెన్స్ కూడా ఆల్రెడీ చెప్పాను నేను. మరి ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ గురించి చెప్తాను. ఈ ప్లాన్ ఏలో 7 ర్యాంక్స్ ఉంటాయండి. ఒక్కొక్క ర్యాంకుకి మనం ప్రమోషన్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క ర్యాంకులో ఒక్కొక్క విధంగా మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. మరి ప్రమోషన్ తీసుకున్నందుకు పే చేసే డీపీలు కూడా కొద్దిగా హెవీగానే ఉంటాయి. మరి వచ్చే ఇన్కమ్ కూడా ఇంకా చాలా హెవీగా ఉంటుంది. ఎనీవే ఇప్పుడు మనం ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఓకే, మరి ఇది ఆటోపుల్ చూడండి. ఆటోపుల్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 7 ర్యాంకులు ఉంటాయి. మరి 7 ర్యాంకులు కలిపి మనకి మొత్తం 1,419 కోట్ల రూపాయలు మనకు రావడం జరుగుతుంది. ఓకే, మొత్తంగా చూసుకుంటే 20 మందితో సిస్టమ్ని 20 మంది అకౌంట్ హోల్డర్ సిస్టమ్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎనీవే మరి ఆ 20 మందితో పని చేయించుకుంటూ వచ్చిన డీపీలతోటి మనం ఈ 7 ర్యాంకులని ప్రమోషన్ తీసుకుంటే మనకు ఈ ఇన్కమ్ అనేది స్లో అండ్ స్టడీ మనము ఫ్యూచర్లో తీసుకుంటామండి. ఇది ఫిక్స్డ్ ఇన్కమ్ మాత్రమే. ఈ ఆటోపుల్స్ ఇన్కమ్ అనేది ఫిక్స్డ్ ఇన్కమ్ మాత్రమేనండి. మరి పెరల్కు ఫస్ట్ ర్యాంక్ 32 లక్షలు. తర్వాత ఇండియన్ కరెన్సీలో చెప్తున్నాను నేను, వాళ్ళు ఇచ్చేది డీపీలో అర్థం చేసుకోవాలి. మనం పే చేసే అమౌంట్ నుంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనేది అందరూ అర్థం చేసుకోవాలి. మరి 2వ ర్యాంక్ కొరల్ ప్రమోషన్ తీసుకున్నందుకు గాను 1,31,00,000 రూపాయలు. మరి ఒనిక్స్ ర్యాంక్ మనం ప్రమోషన్ తీసుకుంటే ఆటోపుల్ ఇన్కమ్ 3.93 crore రూపీస్. అలాగే క్వాడ్స్ చేసుకుంటే 39 crore రూపీస్. అలాగే అమితిస్ట్ చేసుకుంటే మనం 5,000 డీపీ పెట్టి క్వాడ్స్కి 1000 డీపీ పెట్టి క్వాడ్స్ చేసుకుంటే మనకు 39 crore రూపీస్ అనేది మనకు రావడం జరుగుతుంది. మరి ఇక్కడ 5,000 డీబీ పెట్టి అమితిస్ట్ చేసుకుంటే 196 crores అనేది మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ 10,000 డీబీ పెట్టి టొపాజ్ చేసుకుంటే సెల్ఫ్ అప్గ్రేడ్ అవుతే మనకు 393 కోట్ల రూపాయలు మనకు రావడం జరుగుతుంది. మరి 20,000 డీబీలు పెట్టి రూబీ అనే ర్యాంక్ లాస్ట్ ర్యాంక్ ప్రమోషన్ తీసుకుంటే 786 కోట్ల రూపాయలు మనకు రావడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే 1,419 కోట్ల రూపాయలు అనేది ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ సిస్టంలో తీసుకుంటారండి. అయితే ఇక్కడ అర్థం చేసుకొని పని చేసుకోవాలి అంతే. అది ఎలా వస్తుంది ఏంటి అనేసి మరి సీనియర్లు కానీ మరి ఎవరైతే మీకు ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళని అడిగితే మరి క్లీన్గా చెప్తారండి. ఎనీవే ఇప్పుడు మనం మెయిన్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ అండి, ఇదే మెయిన్ ఇన్కమ్. ఈ ప్రధాన పాత్ర పోషిస్తుంది అండి ఈ సిస్టంలో. ఇక్కడ దాదాపు సుమారు 7-8 రకాల ఇన్కమ్స్ అయితే ఉన్నాయి, డిఫరెన్స్ ఆఫ్ ఇన్కమ్. మొత్తంగా చూసుకుంటే 28 రకాల ఇన్కమ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్నిటికీ కలిపితే మెయిన్ ఇన్కమ్ అనేది ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ అండి. అంటే లెవెల్ అప్గ్రేడ్ ఇన్కమ్. మన టీంలో ఎవరే అప్గ్రేడ్ అయినా కూడా మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది చాలా హెవీగా ఉంటుంది. ఓకే, మరి మనం ఎంతమందినైనా పేరల్ వ్యక్తులను ఇంట్రడ్యూస్ చేస్తే ఈచ్ పర్సన్ 30 డీబీతో మనకు 15 డీబీ అనేది మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి మన డౌన్ లైన్లో 2వ లెవెల్ వ్యక్తులు ఎంతమంది అయినా ఉండి ఈచ్ పర్సన్ 50 డీబీస్తో కొరల్ అవుతే మరి మనం కూడా కొరల్ అయి ఉన్నట్టయితే మనకు అదర్ పే చేసి 50 డీబీలో నుంచి మనకి 20 డీబీలు అనేది మనకు రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ అన్లిమిటెడ్ ఇన్కమ్. మరి 100 డీపీస్ పెట్టి మన డౌన్ లైన్లో 3వ లెవెల్ వ్యక్తులు ఒనిక్స్ అవుతే సెల్ఫ్ అప్గ్రేడ్ అవుతే మనం కూడా ఒనిక్స్లో ఉన్నట్టయితే మనకు వాళ్ళు పే చేసే 100 డీపీలో మనకు 40 డీపీలు అనేది రావడం జరుగుతుంది. ఈచ్ పర్సన్స్ 3,000 రూపాయలు మనకు రావడం జరుగుతుంది. మరి 1000 డీపీస్ పెట్టి
మన డౌన్ లైన్లో 4వ లెవెల్ వ్యక్తులు ఎవరైనా క్వాడ్స్ అవుతే మరి ఆ 1000 డీపీలో మనకి 400 డీపీస్ అనేది మనకు రావడం జరుగుతుంది. మరి ఇన్కమ్ తీసుకోవాలంటే మనం కూడా కంపల్సరీ క్వాడ్స్ అయి ఉండాలి. మరి అదేవిధంగా 5000 డీపీలు పెట్టి మరి మన టీంలో ఎవరైనా 5వ లెవెల్ వ్యక్తులు నెంబర్ ఆఫ్ పీపుల్స్ అయితే వస్తారంటే సిస్టమ్ గురించి ఇది మరి కరెక్ట్గా చెప్పినట్లయితే, ఎందుకంటే ఇక్కడ మనం లక్షలు పెట్టట్లేదు, కోట్లు పెట్టట్లేదు, కేవలం ఒక 2250 రూపాయలతో కొన్ని లక్షల కోట్ల బిజినెస్ మనం ఇక్కడ టేక్అవుట్ చేస్తున్నామని. ఎనీవే 5000 డీపీలు పెట్టి 5000 డీపీలతోటి మన 5వ లెవెల్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా మరి అమితీసిన ర్యాంక్ని ప్రమోషన్ చేసుకున్నప్పుడు సెల్ఫ్ అప్గ్రేడ్ అయినప్పుడు 5000 డీపీలతోటి మనకు 2000 డీపీస్ అని మనకు రావడం జరుగుతుంది. 1,50,000 రూపాయలు అనేది ఒక పర్సన్ నుంచి రావడం జరుగుతుంది. మరి ఇన్కమ్ తీసుకోవాలంటే మనం కూడా అమితిస్ట్ అయి ఉండాలి. ఎనీవే మరి టొపాజ్ అనే ర్యాంకు మరి 10,000 డీపీలు పే చేసి మన డౌన్ లైన్లో 6వ లెవెల్ వ్యక్తులు ఎవరైనా మరి ఎంతోమంది వస్తారండి. ఒక వ్యక్తి మరి 1000 డీపీలు 10,000 డీపీస్ పెట్టి వాళ్ళు కూడా టొపాజ్ అనే ర్యాంకుని ప్రమోషన్ తీసుకున్నట్టయితే, మనం కూడా టొపాజ్ అనే ర్యాంకులో ఉన్నట్టయితే మనకు 4,000 డీపీలు అంటే 3 లక్షల రూపాయలు మనకు రావడం జరుగుతుంది ఒక పర్సన్ నుండి. ఆ విధంగా తెలుసుకోండి. నెంబర్ ఆఫ్ పీపుల్స్ అయితే వస్తారు, వాళ్ళ ర్యాంక్ ఏదో రోజు కావాల్సిందే. ఆ విధంగా సిస్టమే తీసుకెళ్తుంది. మనం వాళ్ళు వర్క్ చేసి మనం కరెక్ట్గా మంచి మోటివేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఈజీగా మరి చేసుకున్నప్పుడు మనకు త్వరగా ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా రూబీ ర్యాంక్ లాస్ట్ లెవెల్ 7వ ప్రమోషన్స్ మరి 20,000 డీపీలు పెట్టి మన డౌన్ లైన్లో 7వ లెవెల్ వ్యక్తులు ఎంతమంది అయినా ఉండి ఈచ్ పర్సన్స్ 20,000 డీపీలతో ప్రమోషన్ తీసుకుంటే సెల్ఫ్ అప్గ్రేడ్ అవుతాయి. మనం కూడా రూబీలో ఉన్నట్టయితే మనకు సుమారు ఇక్కడ 9,000 ఉందండి, కాదు సారీ ఇది కొంచెం రాంగ్గా ఉంది. 8,000 డీపీలు మనకు రావడం జరుగుతుంది. అంటే దాదాపు 6 లక్షల రూపాయలు మనకు ఇన్స్టెంట్గా రావడం జరుగుతుంది. ఓకే, ఇది చాలా పెద్ద ఇన్కమ్ అండి. ఎందుకంటే మనకు వందలు వేల కొద్దీ లక్షల కొద్దీ మనకు టీం అనేది రావడం జరుగుతుంది. మరి ఎవరు ఏ లెవెల్లో ఉంటారో మనకు తెలియదు. అయినా త్వరగా మనం ఈ ర్యాంకులన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉంటే మరి మన డౌన్ లైన్లో ఎవరు ఎక్కడ అప్గ్రేడ్ అయినా కూడా మనకు ఆ ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇది చాలా హెవీగా ఉంటుంది. ఓకే, మరి ఎనివే ఫ్రెండ్స్, మరి వీడియో చాలా లెంత్ అవుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను. మరి ఒక మంచి బిజినెస్ మన చేతుల్లో ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఎంతోమందికి జాబ్స్ లేవు, పనులు లేవండి, ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సమాజంలో డబ్బులు లేకపోతే మనిషికి విలువ లేదు. పొద్దున్నే లేచినప్పటి నుంచి మరి పడుకునే వరకు మనిషికి డబ్బు అనేది చాలా ముఖ్యం, చాలా ప్రాధాన్యం. మరి ఆ డబ్బులు సంపాదించుకోవడానికి వేరే సొసైటీలో ఏదైనా మార్గం ఉందా అంటే వేరే ఎక్కడ లేదండి. ఓకే, మరి ఏదైనా బిజినెస్ చేద్దామంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక సామాన్య దగ్గర డబ్బులు ఉన్నాయంటే లేవండి. ఓకే, మరి ఏ బిజినెస్ చేయాలన్నా కూడా ఒక టీ కొట్టు పెట్టుకోవాలన్నా కూడా కనీసం 1,00,000 2 లక్షలు కావాలండి. ఓకే, మరి ఆ 1,00,000 2 లక్షలు పెడితే అది రిటర్న్ వస్తుంది, ఎప్పుడు వస్తుందంటే గ్యారంటీ లేని పరిస్థితి ఇప్పుడు. మరి ఎనీవే ఒక 10 లక్షలు 20 లక్షలు బిజినెస్ చేద్దామా అంటే ఏదైనా మన దగ్గర డబ్బు లేవండి. సరే, ఏ విధంగా చేద్దామంటే ఆ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మరి రిటర్న్ వస్తుందా గ్యారంటీ లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మనం ఉన్నామండి. అయితే ఇక్కడ లక్షలు లేదు, కోట్లు అవసరం లేదండి. కేవలం ఒక 2,250 రూపాయలు లేదా 3,750 రూపాయలతో 2,250 రూపాయలు లేదా 3,750 రూపాయలతోటి మనం లక్షలు ఆపై కోట్లు సంపాదించుకునే ఒక ఏకైక అవకాశం పెలవైన ఇంటర్నేషనల్లో 100% ఉందండి. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ప్రధానంగా ఇక్కడ ఉన్నది వర్చువల్ కరెన్సీ అండి. ప్రతి సర్వసాధారణ వ్యక్తి యూజ్ చేసుకునే కరెన్సీ ఇది వర్చువల్ కరెన్సీ, నాట్ ఏ క్రిప్టో కరెన్సీ. మనం చాలామంది వినే ఉంటారు మరి క్రిప్టో కరెన్సీ అనేసి. క్రిప్టో కరెన్సీకి మనకు సంబంధం ఉండదండి. ఇది యూనివర్సల్ కరెన్సీగా వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. ఒక మెయిన్ కరెన్సీగా తీసుకురావడం జరుగుతుంది. ఆల్రెడీ నడుస్తుంది, వర్క్ అయితే నడుస్తుంది. ఎంతోమంది కోటీశ్వర్లు అయ్యారు, అవుతారు కూడా, మనం కూడా అవుతామండి. అయితే ఇక్కడ ఫస్ట్ మనల్ని మనం నమ్మాలండి. ఫస్ట్ మనల్ని మనం నమ్మి మరి మనం నమ్మినప్పుడే బిజినెస్ అనేది చేయగలుగుతాం. నమ్మి ప్లస్ ఈ సిస్టమ్ గురించి మనం మొత్తం తెలుసుకోవాలి. ఎనీవే మనం చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మన సీనియర్ తోటి మనం సహాయం తీసుకొని మనం నేర్చుకునేంత వరకు మరి ఈ బిజినెస్ అనేది మనం చేసుకోగలిగితే ఇక్కడ 100% అనేది సక్సెస్ అనేది ఉందండి. వర్క్ చేయకపోయినా సక్సెస్ అనేది 100% ఉందండి. అయితే ఆ సక్సెస్ రావడానికి సమ్ ఇయర్స్ పడుతుంది. అయితే ఇక్కడ మనం దీని గురించి తెలుసుకొని మనం కోటీశ్వరులు కావడం కాదండి, మనతో పాటు మన సమాజంలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కోటీశ్వరులు కావాలనే ఒక సంకల్పం పెట్టుకొని మనతో పాటు, ఎందుకంటే ఒక లీడరు 10 మంది లీడరు తయారు చేయగలగాలండి. అదేవిధంగా ఇక్కడ మనమే కోటీశ్వరుడు కావడం కాదు, మన సమాజంలో ఉన్న మన చుట్టుపక్కల ఉన్న బంధువులు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ మరి కోటీశ్వరులు చేస్తూ మనం కూడా కోటీశ్వరులు అవుతూ మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఇదేనండి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా కోటీశ్వరులు కావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది.
అందుకోసం మీరు ఈ సిస్టమ్ అయితే అర్థం చేసుకోండి ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ లక్షల కోట్లు అనేసరికి మనం సామాన్య వ్యక్తులు కాబట్టి కొంచెం భయం అనేది ఏర్పడుతుంది. అందరికీ అది సర్వసాధారణం అది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బిజినెస్ ఆ విధంగా ఉంది కాబట్టి ఆ విధంగానే మనం ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అయితే సిస్టమ్ ఇక్కడ ఇచ్చేది కోట్లు కాదండి, లక్షల డీపీలే ఇస్తుంది. లక్షల్లో డీపీలే ఇస్తుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే మనం ఇండియన్ కరెన్సీకి మార్చుకున్నప్పుడు అది 75 రెట్లు పెరిగి మనకు ఆ కోట్లలో అనేది ఇన్కమ్ అనేది మనకు కనబడుతుంది. ఓకే, అయితే ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాలి. ఎనీవే, మరి ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు మరి నాకు కాల్ కానీ వాట్సాప్లో చాట్ కానీ చేస్తే నేను దీని గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎనీవన్ నేను ఈ రెండో లేదా మూడో వీడియో నేను చేస్తున్నానండి. మరి ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. మరి ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. నేను 100% దీని గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇక్కడ 100% సక్సెస్ ఉందనండి. ఎందుకంటే ఇక్కడ మనం లక్షలు పెట్టట్లేదు, కోట్లు పెట్టట్లేదు. ఇక్కడ 2250 రూపాయలతో లక్షలపై 50 కోట్లు సంపాదించే అవకాశం ఇక్కడ ఉంది. వేరే ఎక్కడైనా అవకాశం ఉందా? మీరే ఆలోచించండి. ఓకే, వేరే ఎక్కడైనా ఉంటే మాత్రం అది మీకు సంబంధించిందండి. అయితే ఇక్కడ అవకాశం ఇక్కడ ఉంది. 100% నమ్మండి, పనిచేయండి ప్రతి ఒక్క వ్యక్తి కూడా. మరి సిస్టంలో అకౌంట్ తీసుకొని మరి టీం పెంచుకోండి, మరి టీంతో వర్క్ చేయించుకుంటూ 100% సక్సెస్ కావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.